ఇప్పుడే అందిన వార్త నేడు తెలంగాణలో బంద్ అనమాట. ఇవన్నీ కూడా మూసివేత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. సో, వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో, వెంటనే లైక్ చేయండి వీళ్ళకైతే. ఈరోజు జూలై 24వ తేదీ అనమాట. విద్యాసంస్థలకు బంద్‌కు విద్యార్థి సంఘ ఐక్యవేదిక పిలిపించింది. ఇందులో వచ్చేసి ఎస్ఎఫ్ఐ కావచ్చు, అసలు అదేవిధంగా ఏఎస్ఎఫ్ఐ కావచ్చు, అదేవిధంగా ఎన్ఎస్యుఐ కావచ్చు, పీడీఎస్యు కావచ్చు, ఏఐఎఫ్డిఎస్ పలు విద్యార్థి సంఘాలు ఈ బంద్కు మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు, కళాశాలకు బంద్కు సహకరించాలని సంఘాలు అయితే విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేశారు. అసలు బంద్ ఎందుకు నిర్వహిస్తున్నారు ఏదైనా చూసుకున్నట్లయితే విద్యార్థి సంఘాలు కేంద్ర ప్రభుత్వం విద్యా విధానాలపైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో జరిగిన ఆరోపణలు, వచ్చిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్. ఢిల్లీలో విద్యార్థి నిరసనలకు సందర్భంగా జరిగిన లాఠీచార్జీలపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరడం. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై నమోదైనటువంటి కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఢిల్లీలోని విద్యార్థులు నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమంలో పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన సంఘాలు ఘటనకు బాధ్యులైనటువంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపైన కేసులు విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం చేపడుతున్న ఈ బంద్కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక అయితే విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన. సో, విద్యార్థి సంఘాలు జిల్లాల వారీగా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నారన్నమాట. బంద్ను విజయవంతం చేయాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సెలవు కూడా ప్రకటించలేదు. అయితే విద్యార్థి సంఘాలు బంద్ పిలుపు నేపథ్యంలో కొన్ని విద్యాసంస్థలు స్థానిక పరిస్థితులను బట్టి తరగతులు నిలిపివేయడం లేదా ఆన్లైన్లో విధానం అనుసరించే అవకాశం అయితే ఉంది. సో, విద్యార్థులు తమ స్కూల్ లేదా కాలేజీ యాజమాన్యం నుంచి వచ్చే అధికార సమాచారాన్ని తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు కూడా సూచిస్తున్నారనమాట. మొత్తం ఇవన్నీ కూడా బంద్ చేయబోతున్నారనమాట.